రైతును గెలవడానికి వీల్లేదు, రైతు వీళ్ళని గెలవడానికి వీల్లేదు. ఎందుకది? ఇంకొకటి, జగన్ వెళ్ళేదాకా టమోటా రైతుకి రేట్ ఎందుకు పెంచలేదు? జగన్ వెళ్ళేదాకా పొగాకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని ఎందుకు అనిపించలేదు? జగన్ వెళ్ళేదాకా మామిడి రైతుకి సంబంధించి ఓ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి కదా ప్రభుత్వం. బాబు గారు, ఇప్పుడు ఇవాళ ఉంది, జగన్ వెళ్తున్నాడు తెలిసింది, ముందు అనౌన్స్ చేసేసి ఉండాలి కదా. అసలు ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయాలి, జగన్ చేసేదాకా వదిలేసేయండి, వీళ్ళే అనౌన్స్ చేయాలి. ఇప్పుడు అతని పేరేంటి, రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ముందు ఆవిడెవరో ఒక మహిళ బాగా ఏడ్ చేసిందని ఆవిడకి 2.5 లక్షలు ఎంతో పెట్టి కొనేశారు ధాన్యం. ఇది నెంబర్ 1 అయిపోయింది. అదంతా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని, అది టీవీలో వచ్చిన బ్రేకింగ్. అది కాదు, తర్వాత ఏం చెప్పాడు? ఎకరాకి 10,000 అనౌన్స్ చేసేసాడు అతను. ఎకరాకి 10,000 అతను అనౌన్స్ చేసేసినప్పుడు నీ శిష్యుడే కదా, లేదా నీ సహచరుడు అతని భాషలో చెప్పాలంటే, అక్కడ అనౌన్స్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఆగుతున్నావు, ఎందుకు ఆపుకుంటున్నావు? అది ఆలోచించుకోవాలి కదా. ప్రాక్టికల్గా ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడం ఏంటి? వాళ్ళ బ్రతుకేంటి అసలు? ఇంకోటి, ఇప్పటిదాకా ఎంత ఇచ్చాం? ఇప్పుడు అతను జగన్ ఒక పాయింట్ రైజ్ చేశాడు, జగన్ని ఎలా తిట్టిద్దాం అని కాకుండా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఫోటో పట్టుకొస్తాడు, ఆ ఫోటోలో జగన్ అక్కడ ఉన్నాడు అన్నాడు. పరిహారం అందరిని ఒక చోట ఇచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఫోటోనే చూపెడుతున్నారు తప్పించి, బేసిక్గా పొలాల్లో ఇంతకుముందు దిగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి తేడా ఉంది. బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తుఫాన్ అప్పుడు